నేను యావరేజ్, సారీ బిలో యావరేజ్, అంతేనా? ఇట్స్ యావరేజ్. నీకంటే బెటర్ రోడ్ ని మ్యాగీ చేసినంత ఈజీగా సెట్ చేసుకుంటా. నీకంటే బెటర్ రోడ్ ని మ్యాగీ చేసినంత ఈజీగా సెట్ చేసుకుంటా. ఇలా అందరినీ బాధ పెట్టి బతికే బదులు ఈ బొండకు తల కొట్టుకుని సావచ్చు కదరా చిట్నాయుడు. సరిపోయింది. హీరో విలన్ కొట్టుకుని కమెడీని చంపేసినట్టు నా మీద పడతారేంటి? ఏదో పెద్ద కళాఖండం గీసినట్టు బిల్డప్ ఇచ్చావు, ఏంటమ్మా ఇది? ఒకవేళ నా దగ్గర డబ్బులుంటే మీ ఇంట్లో నుంచి లేపుకొని వచ్చేటోని తెలుసా? ఒకవేళ నీ దగ్గర డబ్బులుంటే నేనే ఎప్పుడో వచ్చేసేదాన్ని. ఇదేంది ఇదేందా ఇదే? ఏ రాత రాసేవరా బ్రహ్మి, బతుకు ఉండలేను నిన్ను తలవకుండా. నాకు ఈ టార్చర్ ఏంట్రా బాబు? గండాల గుండాలు దాటుకుంటా, ఏడున్న నీ దరికి చేరుకుంటా, ఏడేడు జన్మల బంధమయ్యో. వాడు సంక నువ్వు నాకు, వాడు నీ సంక నాకుతాడు. ఈ రాణికో రాజు కావాలి, కావాలా లేదా? కావాలి కదా, మరి నా రాజు ఎవరో తెలుసా? అంటే నన్ను కూడా నేనెవరో తెలుసా? నేనెవరో తెలుసా? అసలు నేనెవరో తెలుసా? భీమరామ్మని. అయితే వెళ్ళి అదే ఎల్లు అల్లు వచ్చినాడు మట్టుకుడు. అరే బుజ్జి కన్నా తిన్నవారా? టైం 1 అవుతుంది. నాకు ఇంట్రెస్ట్ పోయింది. లవడాల ప్రోగ్రామ్ వస్తే రావండి, పోతే పోనీ. గాయ్స్, మీరు ఇంకా సింగిల్ గా మిగిలిపోవడానికి రీజన్ ఏంటి? గాయ్స్ ఏదో ట్రెండ్ అండి. అండ్ స్వీటీ వేర్ ఇస్ మై హాటీ వెతుకోల్ గాయ్స్, ఎక్కడ చచ్చిపోయినట్టున్నాడు. బై గైస్. పిచ్చోళ్ళ గురించి వెంటనే కానీ లైవ్ లో ఇదే చూడటం. మనం వంట చేస్తే ఎలా ఉండాలో తెలుసా? ఏంటి నువ్వు మాట్లాడదే? అన్నం జావైపోవాలి, కూర మాడిపోవాలి. ఇంకొకసారి ఎవరైనా సరే వంట చెయ్యి అని మనకు చెప్పాలంటే వాళ్ళు భయపడిపోయి ఉండాలి. చెప్పు తగుదే ఏదైనా మాట్లాడే. నా డార్లింగ్ ఏదో ఒక రోజు అర్థం అవుతుంది. అప్పటిదాకా ఈ వన్ సైడ్ లవే చాలు. అలాంటి అమ్మాయి అడగాలి గానీ నేనైతే శ్మశానానికైనా వెళ్ళిపోతాను. ఈ ఫీలింగ్ కూడా చాలా జాలీగా ఉందయ్యా. మీకు ఇంట్లో కూడి పెట్టడం బొక్కరా? ఏంటంటే మిమ్మల్ని ఓ హాస్టల్లో చిన్నప్పటి నుండి పడదెంగి ఏం పెట్టకుండా చేయాలి. అప్పుడు తెలుస్తుంది అమ్మ బాబుల విలువ. చాలు చాలు చాలు, ఈ మాత్రం చాలు, పదండి. ఇది పిల్లి పిల్ల, నేను ఆడపిల్ల, నా ఫ్రెండ్ పిచ్చి పిల్ల. నీ ఎరుపుకు చట్టం నాటికి దంగొద్దు, గొద్ద డెంగు మైకి దిక్కు. నాకు ఆలోచించి ఆలోచించి టెన్షన్ అవుతుంది. ఎందుకు? ఏదో ఒక రోజు ఎవెనెక్స్ తో పెళ్లి చేసుకోవాలి. ఎక్కువ మాట్లాడావు అంటే గుద్దలో గుణపం దింపుతాను. एक थी लड़की दीवानी ठहरा रहा समीच వద్దు, నాకే బతుకొద్దు.
ఏం నొక్కుతున్నావురా నీ అయ్యా? పైన బాగానే నొక్కుతున్నావురా, మరి కింద నవ్వు ఆపుకుంటున్నావు కదరా? నువ్వు నాకు కావాలి, చాలా చాలా కావాలి ఆనంద్. మీరేం చేస్తుంటారు? ఇన్స్టాలో రీల్స్ చేస్తూ ఉంటాను. మీ ఊళ్ళో తెలివితేటలు ఇక్కడ వాడకు. ఓహో, మరి ఖాళీ టైంలో ఏం చేస్తుంటారు? చేసిన రీల్స్ చూస్తూ ఉంటాను. విజ్ఞాన ప్రదర్శనలో గోడ మీద ఉంటుంది బల్లి, మా ఇంట్లో ఉంటుంది నాకు లొల్లి. ఈ డబ్బా తొండకు విగ్గు పెట్టినట్టుగా ఉన్నాడు. ట్రూ లవ్ అంటే ఏంటో తెలుసా? వచ్చిందండి వయ్యారి. నువ్వు ఒకరిని వద్దు అనుకున్న తర్వాత కూడా నీతో మాట్లాడడానికి, నీతో ఉండడానికి మళ్ళీ మళ్ళీ ట్రై చేస్తారు చూసావా, అది ట్రూ లవ్. నువ్వు మనిషి పశువు అంటున్నా, మొత్తం బుర్ర పాడంటున్నా, గుట్టలకు వచ్చినా అంటున్నా. పొట్టి నా కొడుక కుత్త మూసుకో. ఇలా పొద్దు పొద్దునే నా మూడు చెడదంగా బాగా అర్థమైందా? బరాబర్ పెట్టిస్తా అంటున్నా, వచ్చే వాళ్ళు మాత్రం రండి అంటున్నా. అంటే నీకై బ్రతికేస్తున్నా. ఏంటి బాసు ఇది? లేకుంటే జన్మిక వద్దంటున్నా చేరే. ఊరుకో ఊరుకో, ఎద్దులో ఉన్న ఏడిస్తే దరిద్రంగా ఉంటది. ఈ కార్యక్రమం ఇంతటితో సమాప్తం. రేపు ఇదే అలవాసులపై మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెలవా మరి. మీ అక్కయ్య మీనాక్షి పొన్నుదొరై. నా ఛానల్ పేరు గుర్తుందిగా? ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. ఏంటి